సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజన లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలతో సందడి చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా లడ్డు వేలం పాటలో భక్తులు పోటీ పడ్డారు. గత 4 సంవత్సరాలుగా లడ్డును దర్శించుకుంటున్న రేష్మా రమేష్ ఈసారి కూడా 2,90,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. అలాగే వెండి నాణేలు, స్వామివారి పైసల హారం, పంచ కూడా వేలంలో అమ్ముడయ్యాయి. నా పేరు వెంకటరామరెడ్డి, మాది సృజన లక్ష్మీనగర్ అమీన్పూర్ మండలం. మరి మా కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మరి 5వ రోజు కుంకుమ పూజతో, మహా అన్నదాన ప్రస్థానంతో మరి దాదాపు ఒక 1000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదం పంచడం జరిగింది. అలాగే మా గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరే రామ హరే కృష్ణ భజన కూడా చేయించడం జరిగింది. సదాశివపేట నుంచి 20 మంది భజన బృందంతో కూడా భజన చేయించడం జరిగింది. మరి మా గణనాథుడు చాలా పవర్ఫుల్. గత 4 సంవత్సరాల నుంచి లడ్డు కూడా ఒకరే కొనుక్కుంటున్నారు. అలాగే ఒకరే వేలంపాట్లో దక్కించుకుంటున్నారు. అంటే మీరు మా గణనాథుని మహిమ అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు, మహిళలు మీరు చూస్తుంటే కోలాహలం, వాళ్ళంతా కూడా గత 4 రోజులుగా నృత్యం నేర్చుకొని గణనాథుని ముందు శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. సో అది మా గణనాథుని మహిమ. మా కాలనీలో కూడా కాలనీ వాసులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఈ పనులలో అన్నిట్లలో సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకుడినే పెట్టుకుంటాం. మేము పర్యావరణానికి ప్రతీకగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించుకుంటాము. మేము గత 6 సంవత్సరాల నుంచి మా కాలనీలో వినాయక నిమజ్జనం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిపి దినదినం అభివృద్ధిగా ప్రతి సంవత్సరం మెరుగుగా వేసి ఒక సంవత్సరానికంటే ఇంకొక సంవత్సరం ఎక్కువ ఉండేటట్టు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ కాలనీలోకి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి లడ్డు నేనే తీసుకున్నాను. ఆ తర్వాత అప్పుడు 45,000 తీసుకుంటే తర్వాత వచ్చేసి 2 లక్షలకి, ఆ తర్వాత ఇయర్ 3 లక్షలకి, అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి 5,16,000కు లడ్డు వేయింది. ఈ సంవత్సరం వచ్చేసి 2,90,000కు వేయింది. అలాగే మా దగ్గర సిల్వర్ కాయిన్స్ 5 సిల్వర్ కాయిన్స్ యాక్షన్లో ఉంటాయి. అలాగే 4 నోట్ల దండలు ఉంటాయి. ఒక స్వామివారి పంచను వేలంగా వేస్తాము. ఇవన్నీ కలిపి మేము వచ్చిన డబ్బుల్ని ఓన్లీ గణేష్ ఉత్సవాలకే వాడి గణేష్ ఉత్సవాల కోసమే ఉపయోగించి మేము వాటిని చేస్తాము. ఎక్కడైనా ఏమన్నా కాలనీ అభివృద్ధులకి ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగిస్తాము. అలాగే మేము ఎక్కడ అందరికీ కాలనీలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా ఏదన్నా ఉత్సవాలకు సంబంధించి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాము. ఇవన్నీ సృజన లక్ష్మీనగర్. నా పేరు శ్రీనివాస్, నేను కాలనీ ప్రెసిడెంట్. సృజన లక్ష్మీనగర్ కాలనీ. మేము గత 6 ఇయర్స్ నుంచి మా కాలనీలో వినాయక చవితి జరుపుకుంటున్నాము. మేము ప్రతిసారి దాండియా నేర్చుకుని 1 మంత్ ముందు నుంచే నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వేస్తాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది. అందరు సపోర్ట్ చేస్తారు కాలనీలో. ఎవ్రీ ఇయర్ ఎకో ఫ్రెండ్లీగా గణేష్ పెట్టుకుంటాం మేము. సో వాతావరణానికి కానీ దేనికి పొల్యూషన్ కాకుండా 2,90,000కి తన పేరు రేష్మ. గత 3 ఇయర్స్ నుంచి తనే పాడుతుంది. ఇది 4th ఇయర్, ప్రెసెంట్ 4th ఇయర్. వెండి కాయిన్స్ 5 కాయిన్స్,
ఎవరు అంటే పోటీ పడతారు. ప్రతి ఇయర్ మాకు కావాలని పోటీ పడుతూ తీసుకుంటారు. పంచ మళ్ళీ దేవుడు మెడలో వేసుకునే నోట్స్. 5th డే కుంకుమార్చన జరుగుతుంది. మళ్ళీ 101 ప్రసాదాలు కూడా జరుగుతాయి మా కాలనీలో. అది చాలా బాగుంటది. సో ఎవ్రీడే ఏదో గేమ్స్ ఉంటాయి. చెప్పండి. ముందుగా కాలనీ వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వినాయక చవితి పండగ ఇదొక సామూహిక పండగ, దేశభక్తిని కలిగించేటువంటి పండుగ, మరి జాతీయ భావాన్ని రేకెత్తేటువంటి పండుగ. మరి ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేయడానికి ఆ రోజు స్వతంత్ర సమరయోధుడు మహానుభావుడు మరి జాతిని ఐక్యం చేయడానికి ఈ యొక్క గణేష్ ఉత్సవాల్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఇంత ఎత్తున ముందుగా మహారాష్ట్రలో పూణేలో మొదలై తర్వాత మహారాష్ట్ర దేశము విదేశాల్లో కూడా జరుపుకునే అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చి ఆలోచన చేసినటువంటి అతని యొక్క సంకల్పము మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను మనం అబ్జర్వ్ చేస్తే మనము మట్టి గణపతి ప్రతిమను తయారు చేసే దగ్గర నుండి నిమజ్జనం వరకు అక్కడ ఉండేటువంటి ప్రతి అడుగులో ఆధ్యాత్మికమైనటువంటి భౌతిక మానసిక కోణాలు స్పృశిస్తాయి. మరి మనందరం కూడా మట్టి గణపతిని పూజించాలి. మరి మట్టి కాకుండా వేరేది ఏది పూజించినా అది ఒక దుష్ట సంప్రదాయంగా మనం పరిగణించాలి. మరి మట్టిని మనం ఎందుకు పూజిస్తాము? ఎందుకంటే మనకు శ్రావణ భాద్రపద మాసాల్లో వచ్చేటువంటి ఈ యొక్క వినాయక చవితి మరి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మరి నెక్స్ట్ వచ్చేది ఎండాకాలము. ఆ యొక్క ఎండాకాలాన్ని వర్షాన్ని మనము ఒడిసి పట్టుకోవాలి, చెరువులోకి ఇంకించాలి అన్న ఒక కాన్సెప్ట్తోని మనం దీన్ని సపరేట్గా మరి కూలీలను పెట్టకుండా ఈ యొక్క భక్తి పేరుతో భక్తి భావంతో ఆ యొక్క మట్టిని పూడిక తీసి ఆ మట్టితో వినాయకులు తయారు చేసిన ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క మట్టిని మనం పూజించాలి. అంటే దీనిలో మనం ఉత్సవాలు చూస్తే మనకి దైవభక్తి, దేశభక్తి, వ్యక్తిగత అభివృద్ధి అట్లాగా పర్యావరణకు సంబంధించినటువంటి అభివృద్ధిని అనేక కోణాలు మనకు స్పృశిస్తుంది ఈ యొక్క నవరాత్రులు. కాబట్టి మనకి ఈ యొక్క నవరాత్రులు అనేది చాలా అద్భుతమైనటువంటి పండగ, మనందరం కలిసి ఉండేటువంటి పండగ. మరి అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే మనం వ్యక్తిగతంగా ఏ విధంగా అభివృద్ధి కావచ్చు, మన లంబోదరాన్ని చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. మరి పెద్ద తలకాయ నుంచి తన యొక్క వాహనము ఎలక వరకు కూడా తన యొక్క ఏంటిది మన యొక్క తలకాయను చూస్తే ఏంటి పెద్దగా ఆలోచించమని చెప్తా ఉంటుంది. మరి పొట్టను చూస్తే ఏంటిది మన యొక్క జీవిత అనుభవాన్ని తెలియజేస్తుంది. ఓకే, మన చిన్న మూతి అంటే తక్కువగా మాట్లాడమని చెప్తుంది, చిన్న కళ్ళు లక్ష్యాన్ని చూడమని చెప్తుంది. ఓకే, ఎలక చంచల స్వభావానికి చిహ్నము, అంటే మన లోపల అత్యాసల్ని అహంభావాల్ని త్యజించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుడిని ఇన్ని మంచి లక్షణాలు వినాయకుని నవరాత్రుల్లో ఒక రోజు ఒకటి అలవాటు చేసుకొని మన యొక్క 9వ రోజుని మనము మిగతా మన లోపల ఉన్నటువంటి చెడుని మనము నిబంధన చేయగలిగితే మనం అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాము. కాబట్టి ఈ యొక్క 9 రోజులు నవరాత్రులు కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, కమిటీ, గణేష్ కమిటీ అంతా కలిసి కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది అన్నది. ఈ యొక్క ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని మ్యాజిక్ షో కావచ్చు, పిల్లలకి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, భజన కావచ్చు, ప్రతి 9 రోజు కూడా ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని మా యొక్క కాలనీ వాసులు అందరి సహకారంతో కూడా అద్భుతంగా యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మా యొక్క 9 రోజులు నవరాత్రులకు భుజించుకొని ఈరోజు నిమజ్జనానికి వినాయకుడు బయలుదేరుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళొకసారి కాలనీ వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను